హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తున్నాను. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపించానండి. ఈ చేపల పులుసుని గనక మీరు ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మళ్ళీ ట్రై చేస్తారా, అంత అద్భుతంగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి బాగుంటుందండి, రోటీస్లోకి బాగుంటుంది, రాగి ముద్దతో అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది, స్పైస్ లవర్స్కి కూడా బాగా నచ్చుతుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటుంది, అందుకని చేసుకోవడం చాలా ఈజీ. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫిష్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆకన్నా కొద్దిగా నిమ్మరసం, పసుపు, అలాగే రాళ్ళుప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అండి. ఒక అర టీ స్పూను కారం, 1 టీ స్పూను ఉప్పు వేసుకున్నాం. కంప్లీట్గా ఒక పెద్ద నిమ్మకాయని పిండుకోవాలండి, గింజలు లేకుండా చూసుకోండి. ఎప్పుడైనా ప్రోటీన్ మనం తినేటప్పుడు, ఫిష్ కానీ మీట్ కానీ తినేటప్పుడు ఇలాగా నిమ్మకాయని కలుపుకుంటే నీచు వాసన రాదు. ఇంకొకటి ఏంటంటే మంచిదండి. ఇవన్నీ ఫిష్ పీసెస్కి పట్టించి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ప్రతి పీస్కి కూడా ఈ స్పైస్ పౌడర్స్తో కోట్ అయ్యేలా చూసుకోండి. నేను తీసుకున్న ఫిష్ పీసెస్కి ఇంత మాత్రం చింతపండు తీసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ఒక 3 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి, అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంత మాత్రం చెక్క, అలాగే 3 లవంగాలు వేసుకున్నాం. 1/2 టీ స్పూను మిరియాలు వేసుకున్నామండి. మిరియాలు వేసుకోవడం వల్ల చక్కగా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు అవి చక్కగా అరుగుతాయి, అంతే కదండి, రుచిగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 1 మినిట్ డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు వేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు కాస్త కలర్ మారుతుంది, చేతితో ఇలా అన్నప్పుడు కమ్మని వాసన వస్తుందండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అవ్వనివ్వండి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకోండి. నేను అన్నీ సైమల్టేనియస్గా చెప్తున్నానండి. కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. మీకు ఈ ప్రొసీజర్లో చేసుకుంటే క్విక్గా కూడా అయిపోతుంది అనమాట రెసిపీ, ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం కంటే. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కాలి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మొత్తంగా. అందులో 2 నేను ఇలాగా స్లైసెస్ కట్ చేసుకుని వేసుకున్నాను. పొడవుగా తరుక్కోండి. ఇవన్నీ కూడా వేయించుకోవాలి. కాస్త మగ్గితే సరిపోతుందండి. చూసారా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 12 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను. ఇంత మాత్రం అల్లం అండి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం వేసుకున్నాము. ఇవన్నీ కూడా 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మగ్గిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇందాక ధనియాలు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకొని పెట్టుకోండి. చూసారా, ఇలా ఉండాలి పొడి. మూత పెట్టేసుకోండి, ఎందుకంటే సువాసన అనేది బయటకు పోదు. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్లో ఆనియన్స్ అవి మగ్గించుకున్నాం కదా, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకొని మెత్తని పేస్ట్ కొట్టుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. స్పూన్తో కలుపుకుంటూనే మెత్తని పేస్ట్ చేసుకోండి. చూసారా, మెత్తగా పేస్ట్ అయింది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 4 పండిన టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా ప్యూరీ కొట్టుకొని పెట్టుకోండి. చూసారా, ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి అన్నీ రెడీగా ఉన్నాయండి. చేపల పులుసు అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ పెనంలోనే కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలండి ప్యాను, హెవీ బాటమ్డ్ ఉండాలి, అప్పుడు చక్కగా కుదురుతుంది అనమాట పులుసు. కాస్త ఆయిల్ పడుతుందండి పులుసుల్లో, కాస్త ఆయిల్ ఉంటేనే రుచిగా ఉంటుంది. అందులో చేపల పులుసులో కాస్త ఆయిల్ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు ఫ్లేవర్ అన్నది చేపల పులుసుకి చాలా రుచినిస్తుంది. ఇవి ఖచ్చితంగా చిటపట్లాడాలి, ముందే వేసేయద్దండి ఉల్లిపాయలు. వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, సన్నగా తరుక్కోవాలి. ఈ ఉల్లిపాయలు అన్నవి మగ్గాలి. మొత్తంగా 3 మీడియం సైజు ఉల్లిపాయలండి, కొద్దిగా పెద్దవే. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం ఉల్లిపాయల పేస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అన్నది మీడియంలోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేసుకోవద్దు.
దీంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి అది ఉంటుంది కదా, అది కూడా చక్కగా ఫ్రై అయ్యి మంచి సువాసన రావాలండి. అప్పుడే కరెక్ట్గా గ్రేవీ బేస్ అన్నది కుదిరినట్టు. ఇలా అన్నప్పుడు మంచి అరోమా రావాలి దాని నుంచి. ఆ కలర్ కూడా కొద్దిగా మారుతుందండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము, అయినప్పటికీ కూడా చక్కగా అది ఫ్రై అయితే పులుసు రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా దగ్గర పడిందండి, కలర్ కూడా మారింది. ఇప్పుడు పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకోండి. ఒక 3.5 టీ స్పూన్లు కారం పడుతుంది. చేపల పులుసుకి ఎప్పుడూ కూడా కాస్త పులుపు ఉంటుంది కాబట్టి కారం పడితేనే రుచి ఉంటుంది. 3.5 టీ స్పూన్లు వేసుకున్నాను. అలాగే ఉప్పు వేసుకోండి తగినంత. 1.5 టీ స్పూన్ వేసుకున్నాను ఫస్ట్ సాల్ట్. ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ స్పైస్ పౌడర్స్ వేసిన తర్వాత వాటిలో ఉన్న పచ్చివాసన పోవాలండి. అందుకోసం 1 నిమిషం అన్నా వాటిని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఈ టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి, ముందే వేసేసుకోవద్దు. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకుంటూ 1 నిమిషం కుక్ చేసుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రేవీ బేస్. ఇలా ఉందనుకోండి చూడ్డానికి బాగుంటుంది, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూసారా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చక్కగా ఆయిల్ అనేది సెపరేట్ అయిందండి. ఆయిల్ సెపరేట్ అయితే చక్కగా టమాటో బేస్ కూడా చక్కగా కుక్ అయినట్టు, మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అయినట్టు. ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, నేను అది పులుసు తీసి వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందాక ధనియాలు అవి మనం పొడి కొట్టుకుని పెట్టుకున్నాం కదా, అది 1.5 టీ స్పూన్ ముందుగా వేసుకుంటున్నాను. ఇంకా వస్తుందండి, అది లాస్ట్లో వేసుకుంటాము. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత చూసారా చక్కగా ఆయిల్ కూడా సెపరేట్ అయిందండి. ఇలా సెపరేట్ అయితే పర్ఫెక్ట్గా గ్రేవీ బేస్ అనేది రెడీ అయినట్టు. ఇలా గ్రేవీ బేస్ పర్ఫెక్ట్గా ఉంటేనే పులుసు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పులుసుని కొద్దిగా రుచి చూసుకొని ఉప్పు అవసరం పడితే వేసుకోవాలండి. ఈ స్టేజ్లో మళ్ళీ చేపలు వేసిన తర్వాత కుదరదు. దానికోసం ముందే ఇలా ఉప్పు అనేది సరి చూసుకొని పులుసు అనేది కరెక్ట్ టేస్ట్లో ఉంటే ఆ తర్వాత చేపలు వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. తర్వాత కుక్ అయిన తర్వాత ఆఖరణ ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు వేసేసుకుంటున్నాం. ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త నీళ్లు పోసుకుంటున్నామండి. ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే చేపలన్నీ కూడా ఆ పులుసులో మునిగి ఉంటే మంచి రుచిగా ఉంటుందన్నమాట, అందుకోసం. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకోవాలండి. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు అన్నవి ఇలాగా చీలిక చేసి ఆఖరణ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి చేపల పులుసుకి, చాలా మంచి రుచినిస్తుందండి కరివేపాకు ఫ్లేవర్. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని 40 to 60 మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుందండి కుక్ అవ్వటానికి. చూసారా పులుసు కాస్త దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇందాక ధనియాలు కొట్టి పెట్టుకున్నాం కదా పొడి పక్కన, అది మిగతాది వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకున్నానండి. చేపల పులుసులో ఆఖరణ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగా వేసేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఇలా ప్యాన్ని కదుపుకుంటే అదంతా కూడా ఫ్లేవర్స్ ఆ పొడి అదంతా కూడా బ్లెండ్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఖరణ వేసుకోవాలన్నమాట ఈ పొడి, ఇంకా లాస్ట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా పులుసుని చూపిస్తున్నాను, ఇలా ఉండాలి. చల్లగా అయిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందండి పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, వెన్న వేస్తున్నాను. చేపల పులుసులో ఆఖరణ వెన్న వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గంట సేపు, పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను చెప్తున్నాను. ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, పైన ఆయిల్ తేలి ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకోవాలి. కానీ ఇది మాత్రం పూర్తిగా చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలండి, వేడి మీద వేసుకోవద్దు. ఈ చేపల పులుసులో కొద్దిగా బెల్లం వాడాము, వెన్న వాడాము, అలాగే ఆవకాయ నూనె కూడా వాడాము. ట్రెడిషనల్గా చేసే చేపల పులుసులో ఇవే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు జెంటిల్గా ఒక్కసారి ఇలా ప్యాన్ కదుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవుతాయి. ఇది బెస్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే ఒక 6 గంటలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత టేస్ట్ చేయండి. బెస్ట్ ఫ్లేవర్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాని పక్షంలో 1 గంట సేపన వెయిట్ చేస్తే బాగుంటుంది.
చూసారా కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటుంది. మీకు గ్రేవీ ఎలా ఉందో చూపించడం కోసం నేను ఇలాగ వేరేగా ప్లేట్లో వేసి చూపిస్తున్నానండి. చూసారా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చల్లబడే కొద్దీ ఇంకాస్త దగ్గర పడుతుంది పులుసు. ఇది రాగి ముద్దలోకి బాగుంటుందండి, రైస్తో బాగుంటుంది, రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. రైస్ని మాత్రం కాస్త పొడి పొడిగా వండుకోవడానికి ప్రయత్నించండి, అలాగైతే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.